అవును బ్రో, నీ బైక్ బ్రో భయంకరంగా సెట్ అయిపోయిందిలే బ్రో. నీకా మ్యాచింగ్ వేసినావు బా ఈరోజా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అనదర్ బ్లాగ్. నేను ఇర్ఫాన్ అయితే బైక్లో కోటి నుంచి స్టార్ట్ అయిపోయాం తిరుపతికి. ఈరోజు వచ్చేసి మనం ఓలా సెకండ్ జనరేషన్ అయితే బుక్ చేస్తున్నాం కదా, అది డెలివరీ కోసం పోతున్నాం అనమాట. ఈరోజు అయితే మార్నింగే క్లైమేట్ అయితే చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఈరోజు ఇంకైతే మనం షోరూమ్ కాడికి అయితే దగ్గరికి వచ్చేసాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం తిరుపతికి ఓలా షోరూమ్కి అయితే వచ్చేసాము. సో మన బండి డెలివరీ ఉంది కదా ఈరోజు. సో మనం అయితే ఇప్పుడు ఓలా షోరూమ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ పెద్ద ప్రాంక్ ఏంటంటే చూడండి, ఒకసారి ప్రాంక్ ఏంటంటే ఇర్ఫాన్ వచ్చాడు ఇడికి. ఒకసారి ట్రై చేద్దాం అనేసి బండి ఎట్టుందని ఎక్కినాడు, చూస్తున్నాడు వేరే కస్టమర్ ఎవరు దగ్గర పెట్టేస్తారు షోరూమ్ ఎదురుగా. ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి బయట. ఇర్ఫాన్ ఏం చేశాడంటే పాస్వర్డ్ ఏదో నొక్కాడు, ఫస్ట్ రాలేదు. తర్వాత ఏం చేశాడంటే అన్ని జీరోస్ నొక్కాడు, ఓపెన్ అయిపోయింది. ఎవరో కస్టమర్ బండి చూడండి, బ్యాటరీ పర్సెంట్ కూడా ఫుల్ ఉంది. ఇర్ఫాన్ వచ్చేసి నేను 2 రౌండ్లు వేసుకొస్తా తిరిగి వస్తా అంటున్నాడు. ఆన్ అయిపోయింది. ఎవరిదో కస్టమర్ చూడండి, ఓరే పెట్టే ఇర్ఫాన్ అంట. జమ్మని పోతుంది బండి. ఈ మార్గ పాస్వర్డ్లు అన్ని జీరో పెడితే ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారు, జాగ్రత్తగా ఉండాలి. బండి ఇదే ఇర్ఫాన్ అయితే షోరూమ్ వాళ్ళు ఇంకా రాలేదు. 10 వచ్చేసాం మేమైతే ఇక్కడ షోరూమ్ కాడికి. చూడాల 10 నిమిషాల్లో వస్తున్నా అని చెప్పారు, దారిలో ఉన్నారంట. వాళ్ళు వస్తే ఇంకా మనం బండి తీసుకునేసి స్టార్ట్ అయిపోతాం అనమాట. ఇప్పుడే అన్న అయితే షోరూమ్ అయితే ఓపెన్ చేస్తున్నాడు. త్వరగా షోరూమ్ ఓపెన్ చేస్తే మన బైక్ అయితే బయట తీసుకెళ్ళిపోవచ్చిందా. ఆ ఫ్లోర్ నుంచి అయితే మనం వెయిట్ చేస్తున్నాం బయట. సో మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. ఒకటి హెల్మెట్, ఒకటి ఫస్ట్ ఎయిడ్ బాక్స్, టూల్ కిట్, ఛార్జర్. ఓకే, ఓపెన్ చేయండి. ఒకటి వచ్చేసి హెల్మెట్, ఛార్జర్ కదా అది ఛార్జరు. హెల్మెట్ ఒకటి హాఫ్ది, ఛార్జర్ ఒకటి, ఇంకా టూల్ కిట్ ఏదో ఉన్నాయి. టూల్ కిట్స్ అవన్నీ ఉంటాయి అంతే. ఏం లేవు. ఆ మిర్రర్స్ వచ్చి ఇప్పుడు ఫిట్ చేస్తాను అన్న. మిర్రర్ ఫిట్ చేస్తారా? మిర్రర్ ఫిట్ చేస్తాను. ఫిట్ చేస్తాను. సో అన్న అయితే ఇప్పుడు మన బైక్ అయితే మిర్రర్స్ అయితే ఫిట్ చేస్తున్నాడు. సో మనం కొంచెం డస్ట్ కూడా ఉందన్న అని చెప్తే, సరే బ్రో నేను క్లీన్ చేస్తాను డస్ట్ కూడా అని చెప్పాడు. మిర్రర్స్ ఫిట్ చేసి డస్ట్ కూడా అయితే క్లీన్ చేస్తా అని చెప్పారు. ఇంకా మనం అయితే ఈ బండి కొంచెం మిర్రర్స్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత అయితే మనం బయట తీసుకెళ్ళిపోవచ్చు డెలివరీ. బండి అయితే కలర్ నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఎలా అనిపించిందో బైక్ కలర్ ఒకసారి నాకు కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మా పవన్ బ్రో న్యూ బైక్. కంగ్రాచులేషన్స్ బ్రో. ఇండికేటర్లు వెళ్తున్నాయి, కథ వేరు ఉన్నది బండి. ఇంకా మా పవన్ బ్రో కోడులు అరిపిస్తాడు బండిని అయితే. టిఫిన్ కూడా చేయాల 18 అయింది. 9:30 గంట షోరూమ్. పవన్ బ్రో బండి పిచ్చిలో మాకు టిఫిన్ కూడా ఇంకా పెట్టలేదు. ఓకే, సో మిర్రర్స్ అయితే ఫైనల్లీ ఫిక్స్ అయిపోయాయి. తర్వాత వచ్చేసి బండి ఒకరు కొంచెం డస్ట్ ఉందన్నమాట, అది కూడా అన్న క్లీన్ చేస్తున్నాడు. ఇంకా ఫైనల్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఇంకైతే డస్ట్ క్లీన్ చేయడమో మనం అయితే బైక్ తీసుకుని వెళ్ళిపోవడం బయటకి. ఇంకా ఎందుకంటే ఇక్కడే ఒక 20 మినిట్స్ అయిపోయింది. ఎప్పుడెప్పుడు మనం బయటికి తీసుకెళ్దాం బండి అని చూస్తున్నాము. చూడండి, ఫైనల్ అయితే మన బైకు కాస్త సెట్టింగ్స్ అయితే చెప్పించుకునేసి డిస్ప్లేలో ఏమేమి ఉంటాయి ఆప్షన్లు, ఇంకా మనం అయితే బయటికి తీసుకెళ్ళిపోవడం డెలివరీ. ఓకేనా? అవును బ్రో, నీ బైక్ బ్రో భయంకరంగా సెట్ అయిపోయిందిలే బ్రో. నీకా
మ్యాచింగ్ వేసినావు బై రోజా. మనమైతే షోరూమ్ నుంచి వస్తానే ఒక రౌండ్ అట్లా పోయించాం అనమాట. ఇర్ఫాన్ అయితే వీడియో తీస్తా ఉన్నాడు. డ్రైవింగ్ అయితే కంఫర్టబుల్, చాలా నెక్స్ట్ లెవెల్ అనమాట డ్రైవింగ్ కంఫర్టబుల్ అయితే. మీరే చూడొచ్చు. నాకైతే బండి బాగా సెట్ అయిపోయింది. ఇంకా మేమైతే డెలివరీ తీసుకునేసి ఇప్పుడే టిఫిన్ తినడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా దారిలో టిఫిన్ తినేసి ఇంకా తర్వాత అయితే మీకు కట్టాపుటాలమ్మ ఉంది కదా కరగంపేట దగ్గర, అక్కడికి వెళ్ళేసి మేమైతే బండి పూజ చేయించుకునేసి తర్వాత కోర్టు స్టార్ట్ అయిపోతాము. ఇప్పుడైతే తిరుపతిలో అయితే సుమారుగా తిరుగుతాం అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ టెస్ట్ డ్రైవ్ మాదిరిగా ఎలా ఉంది బండి అంత కండిషన్. సూపర్ ఉంది బండి కండిషన్ అయితే, మీరే చూడొచ్చు. ఇద్దరు వెళ్తున్నా కూడా పికప్ అయితే చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ అయితే మనం టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. టిఫిన్ కూడా తినేసాము. ఇక్కడ ఇంకా పూజ చేసుకునేసి మనం కోటర్ అయితే స్టార్ట్ అయిపోతాము. చూడండి బండి పూజ చేసేటప్పుడు అయితే లుకింగ్ హైలైట్ ఉందన్నమాట. ఇక్కడ కట్టాపుటాలమ్మ అమ్మవారు అయితే మంచి ఫేమస్ కరకమేట దగ్గర, తిరుపతికి వెళ్ళే రూట్లో అనమాట ఇది. మీరు చూడొచ్చు. పూలమాల అయితే మనం తిరుపతిలో పర్చేజ్ చేసాము. ఈ హెల్మెట్ వచ్చేసి మన తిరుపతిలో ఉండింది అనమాట. మాది డ్యూక్ ఎత్తుకోమాను ఇంతకుముందు. సో అప్పుడైతే హెల్మెట్ మర్చిపోయాను. ఇప్పుడు రిటర్న్లో వచ్చినప్పుడు అయితే తీసుకొస్తున్నాను. చూడొచ్చు మీరే, బండికి అయితే పూలమాల కానీ ఎంత బాగా సెట్ అయిపోయింది. సామ్ అయితే వచ్చి పూజ చేస్తున్నారు. ఇంకా పూజ అయిపోతే ఇంకా కోర్టు కానీ మనం స్టార్ట్ అయిపోతాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్లో. మీరైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మన బైక్లో వచ్చేసి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి మొత్తం రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. మన ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.